హై వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఇవాళ వోల్టాలిటీ బాగా కనిపిస్తుంది. వరుసగా 9-10 రోజుల పాటు వచ్చిన తీవ్ర నష్టాల నేపథ్యంలో మార్కెట్స్ ఇవాళ కొద్దిగా కోలుకున్నాయి. మనకి షార్ట్ కవరింగ్ లాంటిది ఒక 10 రోజుల తర్వాత ఇవాళ మనకు కనిపిస్తుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు చాలా నిరుత్సాహంగా నిస్తేజంగా ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం ఇవాళ వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్ కొద్దిగా కోలుకోవడం మనం గమనించవచ్చు. కాకపోతే వోల్టాలిటీ బాగా ఉంది మార్కెట్స్లో. ఇవాళ మనకి ఒక దశలో 100-120 పాయింట్ల వరకు లాభంలో ఉన్న నిఫ్టీ ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ దాకా లాభాలను కోల్పోయింది. ఇప్పటికి కూడా ఒక 40 పాయింట్స్ దాకా ప్లస్లో నిఫ్టీ ఉంది. బట్ ఒక దశలో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మనకి నిఫ్టీలో కూడా కనిపించింది. ఇవాళ మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 11,294 ఇవాళ హై మనకి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 110 పాయింట్ల వరకు నష్టపోవడం చూస్తున్నాం. 11,185 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఏ స్థాయిలో వైల్డ్ స్వింగ్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ బట్టి చూస్తే అది కూడా బాగా మనకి వీక్ అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా లాభంలో కనిపిస్తుంది. బట్ ఇంకా కొద్దిగా లాభాలు అధికంగా ఉండే సెన్సెక్స్ కూడా కేవలం 100 పాయింట్ల లాభానికి మాత్రమే పరిమితం అవ్వడం మనం గమనించవచ్చు. సన్ఫార్మా నిన్న ఏదైతే బాగా పడిందో స్టాక్, ఆ స్టాక్లో ఇవాళ రికవరీ ఉంది. 5-6 పాయింట్స్ దాకా 5-6% దాకా సన్ఫార్మాలో గెయిన్స్ చూస్తున్నాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఒక 0.5% మేర రికవరీ అయ్యాయి ఇవాళ. అయితే ఐటీ నిన్న ఏదైతే మార్కెట్స్లో కొద్ది గొప్ప నిలబడున్నాయో ఐటీ లాంటి స్టాక్స్లో ఇవాళ సెల్లింగ్ వస్తుంది. ఐటీ, మీడియా, ఆటో మినహా దాదాపు అన్ని రంగాల షేర్స్లను కొనుగోళ్ల మద్దతు మనకు లభిస్తుంది. ఫార్మా ప్యాక్ స్ట్రాంగ్గా ఉంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ నిన్న బాగా క్రాక్ అయ్యి అది వాళ్ళు రికవర్ అవుతుంది. రియాలిటీ కొద్దిగా యాక్టివ్గా ఉంది. అదర్ దెన్ దట్ పెద్దగా మార్కెట్లో మనకి మూమెంట్ లేదని చెప్పుకోవచ్చు. బట్ ఇంత లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ 15-20 మినిట్స్లో ఈ స్థాయిలో సెల్లింగ్ రావడం అనేది స్టిల్ ఇంకా ప్యానిక్ మోడ్లోనే మార్కెట్స్ ఉన్నాయనేందుకు సంకేతంగా మనం భావించవచ్చు. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో 11,300 లెవెల్స్ వరకు ఇవాళ మనం వెళ్ళడం చూసాం. బట్ మళ్ళీ అక్కడి నుంచి 11,295 హై. అక్కడి నుంచి మార్కెట్ స్టీప్ సెల్ ఆఫ్ వస్తుంది లాస్ట్ 15-20 మినిట్స్లో. దీన్ని బట్టి చూస్తే షార్ట్ కవరింగ్ వల్ల మార్కెట్స్ పెరిగి ఉన్నాయి. బట్ అది నిలబడట్లేదు. సో అంటే మేబీ వాళ్ళ పాజిటివ్ క్లోజ్ అయితే అవ్వచ్చు కానీ బట్ సమ్హౌ ట్రెండ్ మాత్రం నిరుత్సాహంగా ఉందని అర్థం చేసుకోవచ్చా? అంటే ఒకటండి, మామూలుగా ఇంత పడినప్పుడు షార్ట్ కవరింగ్ అనేది ఎక్స్పెక్టెడే. అది ఈరోజు మనకి రావడం చూసాము. అయితే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కానీ చూసుకుంటే నిఫ్టీ 11,338 హై అనమాట, ఈరోజు డే హై. అక్కడి నుంచి 11,224 దగ్గరగా 100 పాయింట్లు మనకి నిఫ్టీ కరెక్ట్ కావడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం లో నుంచి కానీ చూసుకుంటే 11,138 నుంచి అంటే ఒక 150-170 పాయింట్స్ ఈరోజు లో నుంచి నిఫ్టీ పెరిగింది. ఒక 150 మళ్ళీ 120-130 పాయింట్స్ హై నుంచి కరెక్ట్ అయింది. అంటే ఇంత పెద్ద ఎత్తున మనకి స్వింగ్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. అది గమనించాలి ట్రేడర్స్. నెక్స్ట్ 2-3 రోజులు కూడా అదే విధమైన ట్రెండ్స్ అనేది ఇది అంటే ఈరోజు ఏ విధంగా ఉన్నాయో ఈ 3 రోజులు ట్రేడింగ్ సెషన్ రేపు ఎల్లుండి ఆ తర్వాత మనకి ఈవెన్ ఫ్రైడే కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కొన్ని ఇక్కడ నుంచి కొంచెం అబ్నార్మల్గా ఉండొచ్చు అండి. కొన్ని స్టాక్స్ సడన్గా పెరగడం కానివ్వండి, లేకపోతే సడన్గా పడడం కానివ్వండి. అంటే ఎఫ్&ఓ పరంగా చూసుకుంటే అంటే ఎఫ్&ఓలో బాగా హెవీ షార్ట్స్ బిల్డ్ అయిన కౌంటర్లో మనకి సడన్ స్పట్ వచ్చి పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ లైక్ బాటా ఉంది. ఈరోజు చూసుకుంటే ఈరోజు బాటా ఇంత మార్కెట్ పెరిగినా కూడా బాటాలో మంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనేది ఈరోజు కనపడింది. అంటే ఇన్ని రోజులు చాలా స్ట్రాంగ్ ఉన్న బాటా క్రాక్ డౌన్ చూసాము. సో అటువంటి స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కూడా వీక్ అవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు ప్రధానంగా నిఫ్టీకి మనకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఒకటి ఉంది, భారతి ఒకటి మనకి 5% దాకా గెయిన్స్లో ఉంది. తర్వాత సన్ఫార్మా, వేదాంత లాంటి స్టాక్స్ ఉన్నాయి. తర్వాత వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్లో మాత్రం మనకి ఐటీసీ ఒకటి 2% గెయిన్స్లో, రిలయన్స్ ఒక 2% గెయిన్స్. ఈ రెండు స్ట్రాంగ్గా నిఫ్టీకి కొంచెం సపోర్ట్ చేశాయి. మరోవైపు ఈరోజు ఒక సెక్టార్ పరంగా చూసుకుంటే టెక్నాలజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. దాదాపు అన్ని టెక్నాలజీ స్టాక్స్ టాప్ లూజర్స్లో మనకి కనపడుతున్నాయి. ఇక మార్కెట్ బెర్త్ అయితే చాలా వరకు కొంచెం 50-50గా మనకి ఒక టైంలో చాలా డిక్లైన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ నుంచి కొంచెం లో నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా బయింగ్ కనపడిందండి. ఓకే, స్టాక్ స్పెసిఫిక్ పరంగా చూస్తే మిందా కార్ప్ ఇవాళ ఒక 12-13% దాకా పెరిగింది. ప్రజ్ ఇండస్ట్రీస్ 8-9% దాకా జంప్. డెల్టా కార్ప్ నేనైతే బాగా సెల్ ఆఫ్ మనం చూసాము.
డెల్టా కార్ప్ ఇవాళ కొద్దిగా రికవరీ వచ్చింది. ఇవాళ 210 వరకు స్టాక్ వెళ్ళడం చూసాం. బట్ అక్కడి నుంచి కొద్దిగా తగ్గినప్పటికీ స్టిల్ ఒక 8 to 10% దాకా గెయిన్స్లో ఉంది. మనప్పురం ఫినాన్స్ కూడా 7% దాకా జంప్ చూసాం. ఇది కాకుండా రిలయన్స్ ఇన్ఫ్రా, BHEL లాంటి కొన్ని స్టాక్స్లో కూడా మనకి కొనుగోలు మద్దతు మనకు కనిపిస్తుంది. BHEL 6% గెయిన్. సన్ఫార్మా నిన్నైతే బాగా సెల్ ఆఫ్ వచ్చిందో ఇవాళ రికవరీ వచ్చి 6% దాకా పెరిగింది. ఇంతకుముందు శేష్ అన్నట్టు భారతీ ఎయిర్టెల్ 5.5% జంప్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా జంప్ వచ్చింది. సీమెన్స్, వేదాంత లాంటి స్టాక్స్లో కూడా మనకి కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు ఉంది. IIFL హోల్డింగ్ 7% దాకా పెరిగింది. SRF, DCM శ్రీరామ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ కూడా అబౌవ్ 5% దాకా పెరిగాయి. IFB ఇండస్ట్రీస్ ఒక 5.5% దాకా పెరిగింది. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇంకా 5% దాకా జంప్ మనకు ఉంది. అండ్ మైక్రో క్యాప్ స్పేస్లోనేమో జీ మీడియా కార్ప్ 8% జంప్ వచ్చింది. మీర్జా ఇంటర్నేషనల్ వాళ్ళ 6% దాకా పెరిగింది. తంగమాయిల్ జ్యువెలర్స్ ఒక 6 to 7% దాకా గెయిన్స్ ఇవాళ మనకి ఉన్నాయి. అండ్ లూజర్స్ జాబితా చూస్తే సెయిల్ 6% డౌన్, క్యాడిలా 3.5% 4% డౌన్లో ఉంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ లాంటి స్టాక్స్లో కొద్దిగా వీక్నెస్ ఉంది. మిడ్ క్యాప్లో మళ్ళీ స్టెర్లైట్ టెక్నాలజీస్ పతనం అవుతూనే ఉంది. ఇవాళ 7% డౌన్ స్టెర్లైట్ టెక్నాలజీస్. ఈ మధ్య కొద్ది గొప్ప రికవరీ వస్తుంది అనుకున్నాం. బట్ సంభవ్ స్టెర్లైట్ టెక్నాలజీస్ నుంచి పూర్తి స్థాయిలో వైదొలగాల్సిన టైం ఉన్నట్టే కనిపిస్తుంది. ఎంత పాజిటివ్ న్యూస్ కొద్ది గొప్ప వస్తున్నా కూడా ఎక్కడ రికవరీ రావట్లేదు. 400 రూపాయల లెవెల్స్ నుంచి స్టెర్లైట్ టెక్నాలజీస్ వన్ సైడ్ సెల్లింగ్ వస్తుంది. సింఫనీ ఒకటి ఎడిల్వైజ్ స్టిల్ ఇవాళ మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్గా ఉంది. బట్ ఇది కూడా నిలబెట్టలేకపోతుంది. 165 లెవెల్స్ వరకు వెళ్ళి ఈ మధ్యకాలంలో మళ్ళీ స్ట్రాంగ్గా సెల్లింగ్ వస్తుంది ఎడిల్వైజ్లో. సో ఎన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నారు? ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ 2.5% దాకా పెరిగి ఉన్నాయి. కానీ బట్ చాలా స్టాక్స్లో వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెద్దగా మనకి ఈ మధ్య మనకి కంటిన్యూ ర్యాలీ అనేది ఎక్కడ కనపడలేదండి. మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తున్నాయి కానీ సస్టైన్ కావట్లేదు. నేను అనుకోవడం ఈ ఏదైతే ఎలక్షన్స్ తర్వాతే మిడ్ క్యాప్లో మనకి ఏదైనా ర్యాలీస్ సస్టైన్ ర్యాలీస్ ఉంటాయి. ఈ రోజు కానీ చూసుకుంటే అయితే లాస్ట్ 2 days, లాస్ట్ 4-5 daysలో కన్నా కొంచెం మిడ్ క్యాప్లో పర్లేదు అనిపించింది. కొన్ని స్టాక్స్ కొంత రికవరీ అనేది అంతే, ఎందుకంటే అవి కూడా బాగా పడి ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి లోయర్ లెవెల్స్లో కొన్ని కౌంటర్స్లో భయం కనపడింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్స్ ఇంకా వీక్గానే ఉన్నాయి. కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే పెరుగుతూ ఉన్నాయండి. ఓకే, ఇది కాకుండా జెట్ ఎయిర్వేస్లో వీక్నెస్ ఉంది. 8% దాకా జెట్ ఎయిర్వేస్ డౌన్. అండ్ సఫారీ ఇండస్ట్రీస్ ఈ మధ్యకాలంలో పెద్దగా వినిపించిన పేరు, వాళ్ళకి 6 to 7% దాకా పడింది స్టాక్. ఇండియన్ హ్యూమ్ పైప్స్ 5.5% డౌన్. కర్ణాటక బ్యాంక్ ఇంట్రెస్టింగ్గా 5% దాకా నష్టపోయింది. వీమార్ట్ రీటైల్, బికాస్ ఇది కూడా డీమార్ట్తో ఒకప్పుడు డీమార్ట్, వీమార్ట్ అండ్ V2 రీటైల్ లాంటి స్టాక్స్ చాలా యాక్టివ్గా ట్రేడింగ్ ఉండేది, పోటాపోటీగా పెరిగే. బట్ వీమార్ట్ కాస్త వెనకబడింది. మళ్ళీ ఇవాళ ఒక 5% దాకా వీమార్ట్లో డౌన్ మనం చూస్తున్నాం. కర్ణాటక బ్యాంకులో ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీ అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ కూడా ఒక 5% దాకా కర్ణాటక బ్యాంక్ నష్టపోయింది. మధ్యకాలంలో కొద్దిగా బాగా పెరిగిన బ్యాంక్ అంటే ఈ మధ్యకాలంలో కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపించింది. బట్ మళ్ళీ అది కూడా సస్టైన్ అవుతున్నట్టు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో ఫ్యూ స్టాక్స్, ఇండెక్స్ స్టాక్స్ మనకి పెరుగుతూ సస్టైన్ అవుతున్నాయి ఇంతకుముందు అనుకున్నాం మనం. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ సెకండ్ సైజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పెద్దగా మనకి సస్టైన్ అనేది కనపట్టలేదండి. ఇది కర్ణాటక బ్యాంక్ మీరు అన్నట్టుగా కొంచెం పెరిగింది. మళ్ళీ ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కంప్లీట్గా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉందండి. చాలా షార్ప్ ఫాల్ అనేది చూస్తున్నాము. ఇది కానీ చూసుకుంటే దగ్గరగా 135 నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్కి 120 బిలో కూడా వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ 104 నుంచి 102 దాకా రావచ్చు. ఫెడరల్ బ్యాంక్ కూడా ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి అంటే ఫెడరల్ బ్యాంక్ ఉన్న వాటిలో కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ ఫెడరల్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఇది మనకి పెద్దగా పార్టిసిపేషన్ అనేది కరెక్షన్స్లో పెద్దగా పట్టలేదు. కాబట్టి ఇది న్యూ హైస్ని అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోమని చెప్తాను. షార్ప్గా మళ్ళీ పెరుగుతుంది కూడా నిఫ్టీ, మీరు గమనించలేదు. 11,185 లెవెల్స్ నుంచి 11,230 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 40-50 పాయింట్స్ దాకా జంప్ లాస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే వస్తుంది. 5-10 మినిట్స్ కూడా ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా 8 మినిట్స్లో ఈ షార్ప్ జంప్ మనం చూసాం. 11,185 లెవెల్స్ నుంచి 11,235 లెవెల్స్కి. సెన్సెక్స్ కూడా మెల్లగా 300 పాయింట్ల లాభంలోకి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా 200 పాయింట్స్ దాకా జంప్లోకి రావడం చూస్తున్నాం. సో బయింగ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ లెవెల్లో బయింగ్ కొద్ది గొప్ప
కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి ఉన్నట్టుంది. బట్ ఇది ఎక్కడ ఎంతవరకు నిలబడుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా మార్కెట్లో కనిపిస్తున్నాయా? ఇవాళ ఏమన్నా ఎస్టీబీటీ కాల్స్ అటెంప్ట్ చేయొచ్చా? సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి మార్కెట్లో. దాదాపు మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మనకి వీక్గానే ఉన్నాయి. అంటే ఈరోజు వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో అది పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ని 282 ఉంది, 284, 285 లెవెల్స్లో రేపు కానీ కనపడితే అక్కడ దాన్ని సెల్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ఏసీసీ ఒకటి 1582లో ప్రస్తుతానికి ఉంది, దీన్ని కూడా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. అయితే ఒకటి ట్రేడర్స్ ఒకటి గమనించాలి, కొంచెం స్టాప్ లాసెస్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్తాను. అంటే మనకి ఒక 2%, 3% స్టాప్ లాస్ కాకుండా ఒక 4 to 5% కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే వోల్టాలిటీ అనేది ఆ విధంగా ఉంది. అంటే ఈరోజే చూస్తే మనకి కొన్ని స్టాక్స్ షార్ట్ చేసిన వాళ్ళకి స్టాప్ లాస్ పెట్టిన ఎగ్జిక్యూటివ్ మళ్ళీ దాని కిందకి బిలో వచ్చేసి అనమాట. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఉంది మార్కెట్లో. అంటే వోల్టాలిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈ స్టాప్ లాసెస్ దూరంగా పెట్టుకోమని చెప్తాను. అదేవిధంగా ఒకటి కొంచెం పాజిటివ్గా ఉంది, 1% పెరిగింది, దీన్ని కూడా కరెంట్ లెవెల్స్లో కూడా సెల్ చేసుకోవచ్చు. ఓకే, ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ BTSTకి. సో డెల్టా కార్ప్ ఒకటి ఇవాళ ఒక 9% దాకా పెరిగింది, రికవర్ అయింది. స్టాక్ నిన్న స్టీప్గా కరెక్ట్ అయిన స్టాక్లో ఇవాళ వాల్యూమ్స్ సహా స్టాక్ పెరుగుతుంది డెల్టా కార్ప్. సో దీని మీద ఏమైనా స్పెసిఫిక్ వ్యూ ఉందా? డెల్టా కార్ప్ బై అండ్ లార్జ్ ఇది ఎక్కువగా మనకి వోల్టాలిటీ అనేది ఉంటుందండి. మొన్న బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది 200 బిలో రావడం చూసాము. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ అని చెప్పొచ్చు అండి. ఇది బుల్ మార్కెట్ కానీ స్టార్ట్ అయితే నేను అనుకోవడము బాగానే ఇది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా బిలో 200 వచ్చినప్పుడల్లా కూడా దీంట్లో కొంచెం అక్యుమిలేట్ చేసుకోండి. ఏదైనా కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ అంటే మనకి దగ్గర టైం కూడా పెద్దగా లేదు. నెక్స్ట్ ఒక 5-6 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మనకి అంటే ఎలక్షన్స్ రిజల్ట్కి ముందు ఉన్నాయి. ఒక 7-8 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. ఈ 7-8 ట్రేడింగ్ సెషన్లో ఉపయోగించుకొని క్వాలిటీ స్టాక్స్ని అక్యుమిలేట్ చేసుకోమంటాను. నా ఉద్దేశం ప్రకారం రిస్క్ తీసుకోగలిగితే డెల్టా కార్ప్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా 2 years ఉద్దేశం ఉంటే 2 ఏళ్ల కోసము కొనుక్కోమని చెప్తాను. PSU బ్యాంక్ స్టాక్స్ నిన్న చాలా వరకు స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. ఇవాళ మళ్ళీ కొద్ది గొప్ప బయింగ్ మనం చూస్తున్నాం. లైక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో బయింగ్ కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ PSU బ్యాంక్ స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది? ఇప్పుడు ఏమైనా ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ స్టాక్స్లో వర్కౌట్ చేయొచ్చు? చూడండి, PSU బ్యాంక్స్ అంటే SBI ఒకటి ఈరోజు ట్రెండ్ కొంచెం వీక్, అంటే మార్నింగ్ టైంలో కొంచెం వీక్ ఉన్నది. ఒక్కసారి ట్రెండ్ రివర్స్ అయ్యి SBI 316 రూపీస్ అంటే 2.5% గెయిన్స్లో ఉందండి. దాని కారణంగా ఓవరాల్గా PSU బ్యాంక్స్ అన్నీ కూడా పెరిగాయి. ఓవరాల్గా నేను PSU బ్యాంక్స్ మీద అంత పాజిటివ్గా అయితే ఉండనండి, అటు ఇన్వెస్ట్మెంట్కైనా కూడా. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక దశలో అవుట్ పర్ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి అంటే లాస్ట్ అంటే మార్నింగ్ అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ పెరిగింది, అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగింది. కంపేర్ చేసుకుంటే రెండు ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోమంటాను. ఈవెన్ కరెంట్ లెవెల్స్లో కూడా అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్టు. ఎనీ స్టాక్స్ ఆర్ ఇదేమన్నా ఇంకా డిస్క్లోజ్ చేయాల్సినవి, ఇంకా దీన్ని డిస్కస్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయి? పెద్దగా అంటూ BHEL ఒకటి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ BHELలో 78% జంప్ చేస్తున్నాం. ఈ స్థాయిలో జంప్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు మనకి BHEL చూడలేదు. 64-65 లెవెల్స్ దగ్గరికి వచ్చింది. సో ఇదేమన్నా ఒకవేళ తక్కువ ప్రైజ్ ఎంటర్ కనుక అయింటే ఎగ్జిట్ అవ్వాల్సిన టైమో అరల్సి ఇప్పుడు ఏమైనా అక్యుములేట్ చేసుకోవచ్చా? అంటే BHEL ఇది ఏంటంటే కొన్ని స్టాక్స్ ఒక్కొక్క రోజు వేరే రీజన్స్ కారణంగా పెరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా పెరగడం తప్ప పెద్దగా నేను అనుకోను ఇదేమీ పెద్ద గొప్ప ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఏది కాదని. స్లోగా మనకి కిందకి వెళ్తూ ఉన్న స్టాకు, అంటే మధ్యలో చిన్న ర్యాలీస్ వస్తున్నాయి కానీ సస్టైన్ కాటలేదు. ఇది అవాయిడ్ చేయండి. ఇటువంటి ర్యాలీస్ని ఉపయోగించుకొని ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఫైన్, మనము మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మాట్లాడుకున్నాం. టెక్ బై టెక్ స్ట్రెంత్ పుంజుకుంటూనే ఉంది. మార్కెట్స్ 11,250 ఆల్మోస్ట్ 240 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది.
సో ఆల్మోస్ట్ 92 పాయింట్స్ దాకా ప్లస్తో బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్స్ దాకా గెయిన్స్ ఉంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దాకా గెయిన్స్ మనకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ ఒక 2.5% దాకా పెరిగింది. ఇది కూడా లాస్ట్ 6 సెషన్స్గా వీక్గా ఉంది. ఇవాళ స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ వచ్చింది. 1263 దగ్గర స్టాక్ ఉంది. ఇది కూడా మార్కెట్స్ని కొద్దిగా లాభాల్లో ఉండడానికి, మార్కెట్ స్థిరంగా ఉండడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.